హైవ్యూస్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమా ఉంది, రిలీజ్ కాల. సెన్సార్లు వచ్చేసి వేరే వాళ్ళు ఉంటే ఈ సెన్సార్లోనే మన రివిజన్ కమిటీ సమ్ మీద ఉంటారు, ఆడ పంపించేసి వాళ్ళు చూస్తారు, వాళ్ళకి పంపండి, మేమైతే ఒప్పుకోము. ఎందుకంటే వ్యక్తులను టార్గెట్ చేసి పర్సనల్గా చాలా మాట్లాడారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు అన్నట్టు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ వచ్చేసి అరే ఇంకెప్పుడు సెన్సారు నాకు అర్థం కావట్లా, కాలం చెల్లిన విధానాలకు తీసుకొచ్చేసి ఈ రకంగా అంటే ఎప్పుడుదో విధానాలు తీసుకొచ్చి ఇప్పుడే మీరు వచ్చేసి మరలా అవి కంటిన్యూ చేద్దాం అంటున్నారు. సెన్సార్ లేకపోతే సినిమా ఎలా రిలీజ్ చేయాలి నాకు తెలుసు అని చెప్పేసి ఆయన అనటం. తర్వాత ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో అయితే గౌతమ్ రెడ్డి ఆయన వచ్చేసి ఏంటి డైరెక్ట్గా ఫైబర్ నెట్ ద్వారా రిలీజ్ చేపిస్తాము అని చెప్పేసి ఆయన రకరకాలుగా ఇలా మాట్లాడుతున్న మూమెంట్లో రామ్ గోపాల్ వర్మ వ్యూహం సంగతి దేవుడిగా సామే, ముందు చంద్రబాబు వ్యూహం ఏంటో చూడండి, లేదంటే వైసీపీ అడ్రస్ గల్లంతవటం ఖాయం, వైసీపీ చరిత్రలో కలవటం ఖాయం, ఈసారి డిపాజిట్లు కూడా కోల్పోవటం ఖాయం వైసీపీలు అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంతమంది ఓపెన్గానే పోస్టులు పెడుతున్నారు. ఈవెన్ నేను సైతం ఓపెన్గానే అదే చెప్తూ ఉన్నాను. చంద్రబాబు ఇప్పుడు దేని మీద ఉన్నాడు? బెయిల్ మీద ఉన్నాడు. ఏ బెయిల్? రెగ్యులర్ బెయిల్. మొన్నటి వరకు మధ్యంతర బెయిల్. ఎగైనా ఈ నెల 28న జైలు దగ్గరికి వెళ్లాల్సి ఉండే, హైకోర్టు ఏం చెప్పింది? రెగ్యులర్ బెయిల్ ఇచ్చేసింది. అండ్ రెగ్యులర్ బెయిల్ ఇస్తే ఏం చెప్పింది? ఏవైతే వైసీపీ వాళ్ళు చెప్పారో, ఏవైతే సిఐడి వాళ్ళు చెప్పినారో పదే పదే అవన్నీ అబద్ధాలు అన్నట్టుగా తేల్చి అవతల పడేసింది, ఓపెన్గానే తేల్చి అవసరం. దాంతో తట్టుకోలేక ఏసీబీ కోర్టులు అంత క్లారిటీగా ఉంటే హైకోర్టు మాత్రం ఇలా చేయటం ఏంటని చెప్పేసి నిన్నటి వరకు జడ్జిలు అంటే దేవుళ్ళు ఆయన ఏమనకూడదు అన్నటువంటి ఈ వైసీపీ వల్లే ఈరోజు ఏకంగా సాక్షులు కూడా ఓపెన్గా రాస్తూ ఉన్నారు. మన సజ్జల గారు కూడా ఏం మాట్లాడుతుందంటే మీరు చూస్తూనే ఉన్నారు. సరే అవన్నీ అయితే నేను మనం మాట్లాడుకున్నట్టుగా ఉన్నాం. ఇప్పుడు ఏంటి మనం డిస్కస్ చేయాల్సింది? యాజ్ ఎ జర్నలిస్ట్గా మాట్లాడాలి కాబట్టి నాకు టీడీపీ వైసీపీ ఎవరైనా ఒకటే కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది చంద్రబాబు వ్యూహం ఏంటి అని చెప్పి. ఆయన నిన్న ఈ తీర్పు రావటం వరకు లేదు, రేపు 28 వరకు రాజకీయ సమావేశాల్లో ఎక్కడ కూడా పాల్గొనకూడదు కదా, ఆసుపత్రి, ఇల్లు, రెస్ట్ మోడ్, దట్స్ ఇట్. రేపు 29వ తారీఖు నుంచి ఆయన రాజకీయ సమావేశాల్లో పాల్గొనొచ్చు, ర్యాలీలు తీయవచ్చు, దుమ్ము లేపేయచ్చు ఇంకా పొలిటీషియన్గా. సో ఫస్ట్ ఈయన పెట్టే మీటింగ్, ఫస్ట్ ఈయన పెట్టే సభ వీళ్ళు పర్మిషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది అంతే. ఎందుకంటే దానికి తగ్గట్టుగా రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన. అండ్ మన ఇండియాలో హైదరాబాద్ ఈ రేంజ్లో ఈరోజు ఉంది అంటే దానికి కారణం ఆయన, నో డౌట్. అండ్ తెలుగు వాళ్ళు వరల్డ్ వైడ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కావచ్చు, ఫార్మాలో కావచ్చు, మంచి మంచి ఇండస్ట్రీస్లో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆయన అంట. ఆయన రీజన్ అనడం, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆయన అంట. సో అటువంటి ఆయనకి తెలియదు ఏం చేయొచ్చు ఏం చేయకూడదని. అండ్ ఏది పెడితే సభకు అనుమతిస్తారు ఏంటంటే ఆయనకి తెలియదా. సో సభకు అనుమతి తీసుకుంటాను అనుకుందాం. ఆ సభకి ఇక తండోపతండాలుగా జనాలు వస్తారా మీరు చెప్పండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ మాట్లాడే సభ. అండ్ ఆయన జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఏం మాట్లాడాలి, అసలు జైలుని ఇబ్బంది పెట్టారా లేదా, అండ్ అరెస్ట్ చేస్తున్నప్పుడు విధానం అసలు ఎలా ఏంటి, అండ్ అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన అసలు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, హైకోర్టు వచ్చేసి ఆయనకు సంబంధం లేదని అంటూ ఉంది, ఒకటి విచారణ జరుగుతుంది కాబట్టి రాజకీయంగా కక్ష ఉందా లేదని మేమైతే వ్యాఖ్యానించం అని చెప్పేసి అంటుంది. ఓ పక్క హైకోర్టు చూస్తేనేమో గతంలో ఉన్నటువంటి జడ్జి ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఆయనేమో క్వాష్ పిటిషన్ అలౌ చేయకుండా పక్కన పెట్టారు, క్వాష్ పిటిషన్ కొట్టేశారు. అదే ఇప్పుడున్న జడ్జి మాటలు చూస్తూ ఉంటే క్వాష్ పిటిషన్ అలౌ చేసేలాగే ఉన్నారు. సో ఇంక సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ అలౌ చేస్తారు కదా. ఈలోపు ఏపీ సిఐడి వాళ్ళేమో సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఈయనకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్నట్టుగా. అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది అంత ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నోట మాట్లాడే ప్రతి మాట ఎంత వాల్యుబుల్గా ఉంటుందో చూడండి. చంద్రబాబు నోటి నుంచి వచ్చే ప్రతి మాట బుల్లెట్లకు దూసుకెళ్తుందో లేదో ఒకసారి ఆలోచించండి. సో ఇప్పుడు వైసీపీలో ఏం ఆలోచించాలి? ఈలోపు ప్రభుత్వం మీద జనాలకు అసలు వ్యతిరేకత ఉందా లేదా, ఉంటే ఏ అంశాల పట్ల ఉంది, దాని నుంచి ఎలా బయటపడాలి ఏంటి, ప్రజలకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామా లేదా, ఏవైతే 198 హామీలను అంటున్నారో అవన్నీ అబద్ధమా నిజమా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరో పక్క జనసేన వాళ్ళు వరాహి యాత్ర రెడీ అవుతూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే లోకేష్ రాజోల దగ్గర పాదయాత్ర అనేది ఆపడం జరిగింది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు వచ్చేసి రేపు 24 తర్వాత నుంచి ఆయన పాదయాత్ర కంటిన్యూ చేయబోతా ఉన్నారు. ఈ వేళ మరలా ఆ కోనసీమ ఏరియా తర్వాత మరలా ఇటు తిరుక్కుంటూ వచ్చేసి రాజమండ్రి దగ్గర ఎంటర్ అయ్యి ఇంకా వైజాగ్ ఇలా మళ్ళీ ఇదంతా కంటిన్యూ చేస్తారని అంటూ ఉన్నారు. అంటే ఓ రేంజ్లో దుమ్ము దులపబోతా ఉంది నారా లోకేష్ యొక్క పాదయాత్ర. మరో పక్క అసలు
జనసేన యొక్క పవర్ అంటే ఏంటో చూపించబోతున్నాడు మన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా. ఇటు పక్క చూసుకుంటున్నట్టయితే చంద్రబాబు నాయుడు యొక్క చాణక్యం, ఆయనకు అనుభవం అండ్ ఏ తప్పు చేయబని నన్ను లోపల పెట్టను ఏదైతే అంటున్నారో అది నిజమా కాదని ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం, అవన్నీ కూడా ఈసారి ఆయన సభలకు వచ్చే జనాల యొక్క మైండ్ సెట్ మార్చడం గ్యారంటీ. ఇవి గనక వైసీపీ వాళ్ళు చూస్తున్నట్టుగా వదిలేసిన, ఒకవేళ చూస్తూ ఉన్నా సైలెంట్గా ఉన్నా, ఒకవేళ వాళ్ళ చేసిన డ్యూటీ చేయకుండా వీళ్ళని విమర్శిస్తూ ఈ హడావుడే మైండ్లో పెట్టుకొని దీన్ని ఎలా మనం భగ్నం చేయాలని ఆలోచిస్తూ ఉన్నా చేస్తారు, ఇబ్బంది పడుతుంది తప్ప వేరేదైతే కాదు. సో కన్క్లూషన్ వన్ వర్డ్లో చెప్తున్నాం అన్నా చూడండి. ఏమాత్రం వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహానికి అనుగుణంగా పోటాపోటీగా వ్యూహం రచించుకొని వెళ్తే సరే, లేదు వీళ్ళ వ్యూహాన్ని దెబ్బ కొట్టాలి అన్నట్టుగానే అడుగులు కనుక వేస్తూ ఉంటే బొక్క బొర్ల పడతాం గ్యారంటీ. ఎందుకంటే రీసెంట్గా సామాజిక సాధికార యాత్ర సమ్మేదో చేస్తున్నారు, చూసాం. ఆ భవిష్యత్తు కొంచెం స్పందన ఏంటి, జనాలు అసలు ఎవరు వచ్చినారు ఏంటి, ఆ ఖాళీ కూర్చొని ఎందుకు ఉన్నాయి ఏంటి అని జనాలు వచ్చిన వాళ్ళు ఎందుకు రిటర్న్ వెళ్తున్నారు ఏంటి, ఇన్ కేసు వాళ్ళ దగ్గర ఉన్న మైకులు పెడితే ఎలా మాట్లాడుతున్నారు ఏంటి, ఆడ మగ చిన్న పెద్ద ముసలి మధ్యగా తేడా లేకుండా చీల్చి చండాడేస్తూ ఉన్నారు అసలు వైసీపీ వాళ్ళని. అయితే ఏం పరిపాలన ఏంది అని చెప్పేసి ఇవన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి, మీమ్స్ చేస్తున్నారు, ట్రోలింగ్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేయాల్సింది ఏంటి, చేస్తున్నది ఏంటి, మంత్రులు ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి, వాళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తున్నది ఏంటి, అండ్ గతంలో వాళ్ళు మాట్లాడింది ఏంటి, ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి, ఒక మద్యపాన నిషేధం కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, మెగా డిఎస్సీ కానీ, పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కానీ, ఇసుకలకు సంబంధించి కానీ, లిక్కర్కి సంబంధించి కానీ, అబ్బా బాబోయ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అసలు. ఇక మరోసారి వైసీపీ అన్నది గెలవడం అనేది ఇంపాసిబుల్ అన్నట్టు. ఇప్పుడున్న 170 మంది 151 మంది మనం గెలుచున్నారు. ఇందులో ఈసారి అసలు ఎంతమంది గెలుస్తారంటే సింగిల్ డిజిట్ అని వీళ్ళకి వచ్చిందా లేదన్న విధంగా ఇప్పుడు పరిస్థితి అయితే ఉంది. మరి ఈ మూమెంట్లో ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు మేము ఇచ్చినటువంటి హామీలను అమలుపరిచాము అని చెప్పేసి అనగలరా? అంటారు. వై నాట్ 175 అని కూడా అంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వాళ్ళు పట్టించుకోరు. దానివల్ల ఇదిగో ఇప్పుడు కొత్త సమస్యలు. అదే నేను అంటున్నా, చంద్రబాబు నాయుడు వ్యూహం కూడా ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏదేదో దాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తారు వాళ్ళు. ఆల్రెడీ ఆయన మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నప్పుడు కానీ, రెగ్యులర్ బెయిల్ వచ్చిద్ది అన్న మూమెంట్లో కానీ, గుంతల ఆంధ్రప్రదేశ్ అంటూ వాళ్ళు చేసిన నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో టీడీపీ అండ్ జనసేన కలిపి దానికి వచ్చే స్పందన మామూలుగా లేదు అసలు. ఇండియా వైజ్ ఉన్నటువంటి మిగతా వాళ్ళు సైతం ఇదేంట్రా బాబు, రోడ్ల గుంతలోనే లేదా గుంతల్లో రోడ్లు వేసారా, అయినా రోడ్లు అన్నాక అసలు ఈ గుంతలేంటి, ఓహో గేదెలకి వాటికి స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి ఎటకారని నాకే చాలా బాధేస్తా ఉంది. ఇంత దారుణంగా ఏపీ గురించి ఎందుకురా బాబు మాట్లాడతారు ఏంట్రా, ఏం చేద్దాం మరి మాట్లాడుతూ ఉన్నారు. అరే ఒక పక్క అరే కేసీఆర్ అంటూ ఉంటే డబుల్ రోడ్డు వస్తేనేమో తెలంగాణ, సింగిల్ రోడ్డు వస్తేనేమో ఆంధ్ర, చీకట్లో ఉంటే ఆంధ్ర, వెలుగుల్లో ఉంటే తెలంగాణ అని చెప్పి ఆయన అంటూ ఉంటే కేసీఆర్ సైతం ఇలా అంటున్నాడా, మరో పక్క కేటీఆర్ సైతం గట్టిగా మాట్లాడుతున్నాడు కదా ఏపీలో ఏం జరుగుతుంది తెలంగాణ ఏం జరుగుతుందని చెప్పేసి. సో ఎన్నికల ప్రచారంలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల పార్టీలకి ఏపీ అస్త్రమవుతూ ఉంది, ఏపీలో ఉన్న జనాలకేమో సిగ్గుపోతూ ఉంది ఏందే బాబు ఇది అని చెప్పేసి. ఆయన సరే అన్ని అమలుపరిచాం అంటారు. ఏం అమలుపరిచారు ఏంటో వాళ్ళు చూసుకోవాలి. సో చంద్రబాబు వ్యూహం వన్స్ స్టార్ట్ అయింది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది కనుక వేగం పుంజుకుంది అంటే ఇక వైసీపీ తట్టుకోవడం కష్టం. సో మరి వాళ్ళు ఆలోచించుకుని ఏ రకం అడుగులు వేస్తారు ఏంటనేది ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంది.